కల్తీ నెయ్యి కేసులో సిట్టు విచారణను ముమ్మరం చేసింది. హైదరాబాద్ లోని వైవి సుబ్బారెడ్డి నివాసానికి సిట్ అధికారులు వెళ్లారు. ఇప్పటికే సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న సహా టీటీడీ మాజీ ఈవో అధికారులను సిట్ అధికారులు ప్రశ్నించారు. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సిట్టు విచారణను ముమ్మరం చేసింది. హైదరాబాద్ లోని వైవి సుబ్బారెడ్డి నివాసానికి సిట్ అధికారులు వెళ్లారు. ఇప్పటికే సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న సహా టీటీడీ మాజీ ఈవో అధికారులను సిట్ అధికారులు ప్రశ్నించారు. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సిట్టు విచారణను ముమ్మరం చేసింది. పూర్తి అప్డేట్స్ దినేష్ అందిస్తారు. దినేష్, చంద్రిక మొత్తం మీద వైవి సుబ్బారెడ్డి ఇంటికి సిట్టు చేరుకుంది. యాక్చువల్ గా ఆయన 13వ తేదీ వస్తానని, మళ్ళీ 14 ఇట్లా తిరుపతికి వచ్చి సిట్ కార్యాలయానికి వస్తారని చెప్పినప్పటికీ తర్వాత చివరికి ఆయన 20వ తేదీ హైదరాబాద్ లోని తన నివాసానికి రావాల్సిందిగా తనకు కొంత ఆరోగ్యం సహకరించడం లేదని చెప్పి సిట్ అధికారులకు తెలియజేయడంతో హైదరాబాద్ లో ఉండేటువంటి వైవి సుబ్బారెడ్డి ఇంటికి సిబిఐ వెళ్ళడం జరిగింది. అక్కడ పూర్తి స్థాయిలో ఆయనకు సంబంధించి ఏదైతే చాలా డేటా ఉంది సిబిఐ సిట్ దగ్గర, బోలేబాబా డైరీ, వైష్ణవి డైరీ, అలాగే ఏఆర్ డైరీ, టీటీడీ ఉద్యోగులు, అలాగే చిన్న అప్పన్న ఏదైతే వైవి సుబ్బారెడ్డి పిఏ ఉన్నాడు ఆయనకు సంబంధించి ఆయన దగ్గర తీసుకున్న డేటా, మొత్తం సమగ్రమైన డేటా, కాల్ డేటా కావచ్చు, అలాగే వాయిస్ రికార్డులు, అన్ని సమగ్రమైనటువంటి ఇన్ఫర్మేషన్ తో వైవి సుబ్బారెడ్డికి వెళ్ళడం జరిగింది. దాంతోపాటు మాజీ ఈవో ధర్మారెడ్డి కూడా సిట్టు ముందు హాజరైనప్పుడు చెప్పిన అంశాలు, అలా కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా పెట్టుకుని ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి అంటే బోర్డులో తీర్మానం 5 మార్పులు చేయడం జరిగింది. ఆ 5 మార్పులకి కారణం ఏంటి, 5 మార్పులు చేయడానికి ఎవరు ఒత్తిడి వల్ల చేశారు, ఏ ప్రయోజనాల కోసం ఈ 5 మార్పులు చేశారంటే, గతంలో టీడీపీ ప్రభుత్వం అంతకుముందు అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం రాకముందు నెయ్యి సరఫరా చేయడానికి పాల సేకరణ అనేది కీలకమైనటువంటి అంశంగా ఉండేది. డైరీలో 4 లక్షల లీటర్లు రోజుకి ఆవు పాలు సేకరణ చేసి దాన్ని వెన్న తీసి ఆ వెన్నతో నెయ్యి చేసేటువంటి నిబంధనలు చాలా స్పష్టంగా ఉండింది. అయితే నెయ్యి పాలు సేకరణ లేకుండానే కూడా డైరీ నెయ్యి సరఫరా చేయొచ్చని టీటీడీ పాలక మండలిలో 2022లో తీర్మానాలు 5 కీలకమైనటువంటి మార్పులతో తీర్మానం చేయడం జరిగింది. అది ఎందుకు చేశారు, ఏ ప్రయోజనాల కోసం చేశారు, దానివల్ల ఎలాంటి లబ్ధి చేకూరింది, దానివల్ల టీటీడీకి జరిగినటువంటి నష్టం, కల్తీకి సంబంధించి కీలకమైన కారణమే ఆ 5 మార్పులు చేసినటువంటి తీర్మానం అయిన నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డి చాలా క్రూషియల్ పరిస్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో సిట్టు దర్యాప్తు కీలకమైన దశకు చేరుకుందని చెప్పి భావించవచ్చు విజయ చంద్రిక. అలాగే ప్రధానంగా విచారణలో కూడా కొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయన్న వార్తలు కూడా మనం చూసాం. ప్రధానంగా నెయ్యే లేకుండా కెమికల్ వాడారు, ఇలాంటి విషయాలు కూడా వెల్లడైనట్టుగా కూడా కొంత సమాచారం ఉంది. ఈ పూర్తి అంశాలన్నీ కూడా బయటపడే అవకాశం ఉందా? చాలా బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే టీటీడీ పాలక మండలి అంటే గతంలో ఒక కీలక అధికారి సిట్టు ముందుకు వచ్చినప్పుడు టీటీడీ ఏదైతే నిబంధనలు మార్పు చేసిందో ఆ నిబంధనలు మార్పు చేసిన దానివల్ల దాన్ని నేను అమలు చేశాను తప్ప నేను స్వయంగా కారణం కాదనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఆ టీటీడీ మొత్తం ఈ నెయ్యి కల్తీ నెయ్యిని ల్యాబుల్లో నెయ్యి అంటే 1 లీటరు పాలు కూడా లేకుండా నెయ్యిని కృత్రిమంగా బోలేబాబా డైరీలో, వైష్ణవి డైరీలో తయారు చేసి కెమికల్స్ తో, ముఖ్యంగా సుగంధ్ అనేటువంటి వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. అతను టన్నులు కెమికల్స్ ని బోలేబాబా డైరీకి సరఫరా చేశాడు. ఆ కెమికల్స్ ఆ యొక్క ఏదైతే చేప నూనె కావచ్చు, ఇతర పశువులకు సంబంధించినటువంటివి కావచ్చు, అవన్నీ కూడా మిక్స్ అయిందని ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో ఆ మొత్తం కెమికల్స్ ద్వారానే నెయ్యి, కృత్రిమమైన నెయ్యి పూసగా ఉండడానికి ఒకటి, ఎల్లో కలర్ రావడానికి ఒకటి, జిగటగా ఉండడానికి ఒకటి, ఆ నెయ్యి వాసన రావడానికి ఒకటి, అన్ని కెమికల్స్ తోనే కృత్రిమంగా తయారు చేసిన దానికి కారణమే ఆ బోర్డు తీర్మానం అవుతుంది. ఆ బోర్డు తీర్మానం లేకపోయింటే ఆ రకంగా నకిలీ నెయ్యిని లేకపోతే కల్తీ నెయ్యిని సరఫరా చేయడం అసాధ్యము. కాబట్టి ఖచ్చితంగా బోర్డు తీర్మానం దగ్గర వచ్చి సిట్టు
దర్యాప్తు కీలకం కాబోతోంది విజయ చంద్రిక. ఓకే దినేష్, థ్యాంక్ యూ.